छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు। మన పాఠశాలకు వచ్చి మన మిత్ర బృందంలో మమేకి మనతో పాటు మన మిత్రురాలుగా ఉండాలని కోరుకుంటూ ఆమె కూడా మెమెంటోస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నా। జీవితంలో అనేకమైన ఘట్టాలను అధిరోహిస్తూ మళ్ళీ కలుసుకొని మనమందరం ఇక్కడ మన చదువులమ్మ తల్లి ఒడిలో మన పాఠశాల ప్రాంగణంలో అందరం కలుసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం। మనందరం ప్రతి ఒక్కరం కూడా చెప్పుకునే విధంగా మన జీవితంలో ఈ బాల్య స్నేహం అనేది కంటిన్యూగా కొనసాగాలని ప్రార్థిస్తూ ఆ దేవుణ్ణి ఆ సరస్వతి మాతను మనసారా కోరుకుంటూ మనందరం ఇలా ఎవరు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నా మేము మీరు అందరం పలకరింపుతో ఉంటే చాలా బాగుంటుంది। ఇంతకుముందు మన గురువరులు నాగమల్లి సార్ కూడా చెప్పారు, అలాంటి విషయాలను మనం పాటించుకుంటూ జీవితంలో మున్ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం తదుపరి వ్యక్తిగత విషయాలను కూడా మనందరం మనలో పంచుకుంటూ సాధక బాధకాలను మనందరితో మాట్లాడుకుంటూ ఆ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మెమెంటో కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం। అలాగే విరాజన్ గౌడ్, జనార్దన్, జైర్ సార్
రావాలి. ఇబ్రాహిం, సురేందర్, శివకుమార్ అండ్ శివకుమార్, దేవేందర్, ఎంపీటీసీ చంద్రశేఖర్, అశ్వత్థామ, చంద్రశేఖర్ గౌడ్, మధుసూదన్, చంద్రశేఖర్ అందరూ కూడా వచ్చి మన చిరు జ్ఞాపికలను గుర్తించుకొని ఇలాంటి బాల్య స్నేహాన్ని అలాగే మునుముందుకు సాగించాలని కోరుకుంటూ మనందరి కలయిక ఇంకోరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటూ ఈ మెమెంటోస్ను గుర్తించుకుంటూ మెమెంటో చూసినప్పుడల్లా 25 సంవత్సరాల బాల్యమిత్రులం అందరం కలిసినాం. ఈ మెమెంటో ప్రతిగా ఇంకో 25 సంవత్సరాల వరకు ఈ మెమెంటో గుర్తుంటుంది. ఎవరింటికి ఎవరు వచ్చినా ఆ రోజు మేము ఈ మెమెంటోతో కలుసుకుని ఇది మా చిరు జ్ఞాపికగా ఈ పాఠశాల ఆవరణలో మీ అందరికీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ మెమెంటోగా చూడకుండా దీన్ని ఒక అత్యున్నత పురస్కారంగా భావించాల్సిందిగా మిత్రులందరికీ కోరుచున్నాం. ఈ మెమెంటో పురస్కారాలను అత్యున్నత పురస్కారంగా భావించి మనందరి యొక్క మిత్రుత్వానికి ఆదర్శంగా ఉంచాలని కోరుకుంటూ బాల్యమిత్రులందరినీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఉపాధ్యాయులు వారి కనుసంధంలో మనమందరం ఎదిగినాం కాబట్టి అదే ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను సేవించడం మనందరి అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కరూ ఈ చిరు జ్ఞాపికను మన ఉపాధ్యాయులు మనకు చిన్ననాటి నుండి ఆలన పాలన చూసిన ఉపాధ్యాయుల చేతుల మీదుగా మన చిరు జ్ఞాపికలను అందుకోవడం మన అదృష్టంగా భావించాల్సింది. ప్రతి మిత్రుడు ఈ మెమెంటో ఇచ్చిన గురువు, మెమెంటో తీసుకున్న పాఠశాల ప్రాంగణం, మెమెంటోలో అందరి కలయికలో పంచుకున్న ఆ చిరు జ్ఞాపకాన్ని ఈ ప్రతి ఒక్క మిత్రుడి ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి మిత్రుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా సేపట్లో మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం. కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని విరాజన్ రావాలి. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఆంజనేయులు భరత కవి ముందు నుంచి కూడా దానశీలి, దయాశీలి, పుడియజంగం ఆంజనేయులు ఈరోజు మన పాఠశాల ప్రాంగణంలో ఉన్నామంటే అది వాళ్ళ తాతల ప్రాపర్టీ ఈ భూమి. అలాగే ఈరోజు మన పాఠశాల ఒక 15 to 20,000 కాస్ట్ ఆ డీజే సౌండ్ ఈరోజు మనందరికీ ఆయన ఫ్రీగా డొనేట్ చేయడం జరిగింది. అతనికి కూడా మన బాల్య బృందం, మన మిత్ర బృందం తరఫున, మన 10th బ్యాచ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంజనేయులు గారు, మీరు ఇలాంటి ఆర్డర్స్ ఇంకా ఎన్నో రోజు ప్రయత్నం చేసి కొందరు టైం ఇవ్వలేరు, కొందరు డబ్బులు ఇచ్చారు. సరే, డబ్బులు ఇచ్చినా పనిచ్చేవాడు 1,00,000 ఇచ్చిన కంటే 5,000 ఇచ్చినా సరిపోని విలువ సమయం ఇచ్చి చేసేవారు. కాబట్టి ఈ రోజు ఇంత చిన్న బీజాన్ని బాలు ద్వారా నాటితే ఆ బీజాన్ని మనందరం మొబైల్లో అందరం చేసుకొని కమ్యూనికేట్ చేసుకున్న తర్వాత శంకర్ ఇంకొందరు మిత్రులు అందరి సహకారంతో ఇంత మంచి ప్రోగ్రాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. వారికి కూడా మన బ్యాచ్ తరఫున మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ.
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కైవాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగినవాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు
ఇనుపరెక్కలడేగ విసిరిన పంజాబు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు. పుట్టికి స్వర్గానికి అందకుండా తుదకు అస్థి పంజరమయ్యి అగుపించనున్నాడు. కదిల విశ్వం తన కనుసన్నలో నడువ కనుబొమ్మలెగరేసి కాల గమనములోన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. కుక్కల దైవ రూపాలుగా కొలిచి పంది నందిని చూసి పడి మ్రొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వారి ఊరవతలకు నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. 25 పైసల గరొత్తులు కాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాలకై దంద భక్తి ముసుగుదొడిగి బలపోసు పెడతాడు. ముక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యే రాకసి మూకాన రంజిల్లుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. పంతమాడే కంసుమి పాలివాజ్రాము కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చింతనామాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు రతికేలి రుక్మిణికి రంగుమోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము సతమై శంఖ చక్రాల సంధుల వైడూర్యము గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు కాలింగుని తలల పైన గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి నింద్రనీలము పాలజల నిధిలోన భయని దివ్యరత్నము బాలుని వలె దిరిగే పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. అందరు సైలెంట్గా విన్నందుకు థ్యాంక్ యూ. గర్ల్స్ గురించి అంటే మహిళల గురించి నాకు అంత తెలియదు, అంటే వాళ్ళ ఇంట్లో ఏందో తెలియదు. కానీ మేము ఏమనుకుంటున్నాం అంటే మీరు కూడా వెల్ సెటిల్ అనుకుంటున్నాం. అట్లనే మేము కూడా ఏమనుకుంటే అందరు ఇప్పుడు మన అంజన్ అన్నాడు, జహీర్ ఉన్నాడు, ఎంఆర్ఓ అన్నాడు, మనకు ఏ ఊరు అది కోడిపల్లి డిప్యూటీ తహసీల్దార్ జహీర్, మోతిలాల్ కూడా ఫోన్ చేసిండు ఏమైనా ఉంటే చెప్పండి, వాడు అమెరికాలో ఉన్నాడు, ఏమైనా ఉంటే చెప్పండి నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా దీన్ని ఒక సంస్థ మాదిరిగా ముందుకు నడిపితే మన స్నేహం కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఒక ట్రస్ట్ మాదిరిగా ఉంటుంది. లేదు సమస్యలు ఎవరికి లేవు, అందరం బాగానే ఉంటున్నాం దేవుడి దయతో అనుకున్నప్పుడు
ఇలాగే పాఠశాల కోసం ఇప్పుడు విష్ణు చెప్పాడు, మన పేరు చిరస్థాయిగా ఇక్కడ ఉండాలంటే పాఠశాల గోడలపైన మన పాఠశాల మన పేర్లు ఉండాలంటే అక్కడ ఏదన్నా ఒకటి మనం గుర్తింపుగా ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాం అందరి అభిప్రాయంతోనే. ఇది ఒకరి ఓకే అంటే ఓకే, ఇందులో ఒక 5% నో అన్న నో. ఎందుకంటే అందరూ కలిస్తే 5 ఏళ్ళు ఒక దగ్గర ఉంటేనే దీనికి బలం ఉంది, ఈ 5 ఏళ్ళు ఇట్లా పోతే దీనికి బలం లేదు. కాబట్టి ఇలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా ఉంటే ఈ 5 మంది చెప్పినా దీన్ని మేము యాక్సెప్ట్ చేయం. అలా ఉంటే ఓకే అంటే అందరూ ఓకే అంటే దీనికి మేము ముందు చేసి ఆర్గనైజ్ చేసాం. ఆర్గనైజ్ చేసే వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక 4-5 మంది చాలా ఇబ్బంది పడ్డారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళు పర్సనల్గా వాళ్ళ టైం వేచించి తిరిగి అక్కడ పోయి హైదరాబాద్ తిరిగి మేము వంట చేసి సార్ దగ్గరికి ఇన్విటేషన్ తీసుకెళ్ళి మీ దగ్గరికి కూడా మేము వాస్తవానికి ఇన్విటేషన్ తీసుకొని రావాలనుకున్నాం. ఇక అందరు నాకు తెలిసి అందరు ఆలోచన మంచిగా ఉంది, వాళ్ళ గ్రూప్లలో సెండ్ చేసి అయిపోతుంది అని చెప్పేసి మీ గ్రూప్లో పెట్టినాం. అందరు కూడా దానికి ఓకే అంటే ఓకే అని అందరు ఓకే అన్నారు. కాబట్టి ఇళ్ళకి రాలేకపోయాం. ఆల్రెడీ నేను రాజుతో కూడా డిస్కస్ చేశాను. దాదాపు ఒకరోజు మేము కార్ తీసుకొని వస్తాం, ఇళ్ళకి వెళ్ళి అందరికీ మహిళల దగ్గరికి అందరికీ వెళ్ళి ఇన్విటేషన్ ఇద్దామని అనుకున్నాం. గ్రూప్లో పర్లేదు, గ్రూప్లో ఇచ్చేసి సరిపోతుంది అనుకున్నాం. అట్లా దానికోసం సరే ఈ ప్రోగ్రామ్ అయింది. ఇంకో ప్రోగ్రామ్ కూడా ఏమైనా చేయాలనుకుంటే మనం దీన్ని ఒక ఆర్గనైజేషన్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచన. ఓకేనా? ఏమంటారు దీన్ని? విరాజన్ గౌడ్, అశోక్, ఆంజనేయులు, విష్ణు, శంకర్, ఎంపీటీసీ మాజీ చంద్రశేఖర్, ఫోన్లో మూతి పెట్టినా అమ్మ మీరు మహిళలు మీ నుంచి ఓకే ఉంటే మహిళా సాధికారతో సాధించలేనిది ఏమి లేదు. మీరు ఓకే అంటే మేమంతా ఓకే అంటాం. ఇది మంచిది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచే మనం చదువుకున్న పాఠశాల నుంచి దీనికి బీజం వేస్తున్నాం కాబట్టి ఇది ఎంతో దూరం వచ్చు. మనము మన తర్వాత మన పిల్లలు కూడా ఈ ఆర్గనైజేషన్లో వచ్చే ఆలోచన ఉంటుంది. ఇట్లాంటి ఆలోచన కొందరికి ఉంటాయి. ఈరోజు 25 సంవత్సరాల తర్వాత కలిసినాం, వచ్చినాం, మనిషికి 5,000 ఇచ్చినాం, పార్టీ వేసుకున్నాం, సార్లను సన్మానించినాం, మేము సన్మానించుకున్నాం, మేమేవో చిరు కానుకలు తీసుకొని మా ఇంటికి మేము పోయినాం, మీ ఇంటికి మేము. ఇది ఇలాగే కంటిన్యూ కొనసాగాలి. మన తర్వాత భవిష్యత్తు తరాలు మన పిల్లలు కూడా రావాలనే ఆలోచనతో ఈ ట్రస్ట్ అనే దాన్ని మూవ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఇది జస్ట్ ఆలోచన మాత్రమే, ఇంకా దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయలేదు. అందరూ ఓకే అని అనుకుంటే బాగుంటుందని పాఠశాల ప్రాంగణం మంచి వ్యవస్థ ఉంది, ఇక్కడ మంచి ఆలోచన ఉంది. ఇక్కడ నుంచి మనం ఏమున్నా ఇక్కడ నుంచే పైకి వెళ్ళినాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక బీజం వేసుకొని ఈయన ఒక డిసైడ్ అయ్యేదామనే ఆలోచనతో ఈ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందరి అభిప్రాయంతో దీన్ని మూవ్ చేయడం జరుగుతుంది. ఏమో విరాట్ రవీంద్రనాథ్ అని తను వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా చూసుకున్నారు. అసలు ఏంటి అంటే బర్రెలు ఎద్దులు అన్నీ వస్తున్నాయి, అసలు చూద్దాం సూత్రప్రాయంగా ఎంత అవుతుందని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డే ఇటుకలు అన్నీ వచ్చి స్టార్ట్ చేశారు. అంతే, నేను చేస్తాము ఇంకేదో చేస్తాము అని అనలేదు. ఇంత కేవలం తను వాళ్ళ భార్య వాళ్ళనే చేయడం జరిగింది అంతా కూడా. అట్లాగే నా యొక్క మీరు ఏమని అనుకోండి, స్కూళ్ళల్లో అయితే నా ఒక నమ్మకం ఏంటంటే మనతోని ఏదన్నా ఒకటి చేయాలి స్కూల్కి అనే ఒకటి చాలా కోరిక ఉంది. ఎందుకంటే నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్ అందరితో ఇక్కడ ఉన్న వాళ్ళతో అందరితో అడిగాను, ప్రతి ఒక్కరితో నుంచి మించిగా. అది చిన్న కోరిక, చాలా చిన్నది. నిన్నటి కూడా అంటే పర్మిషన్ ఇచ్చినాక ఈ ప్రోగ్రాం జరుగుతున్న సందర్భాల్లో హెచ్ఎం గారు పిలుచుకున్నారు శంకర్ని, నన్ను, బాలు. హలో సరే, బాలును పిలుచుకున్న తర్వాత తను అడిగిందా కూడా అదే ఫస్ట్, కొద్ది చేయండి విష్ణు మీతోనే అవుతుంది. అయితే ఇంకొకలాగా అంటే మనతోనే అవుతుందని నేనైతే నమ్ముతున్నా. ఫస్ట్ నమ్మకం ఉండాలి. దేనికైనా నమ్మినామంటే ఎంత దూరమైనా పోగలుగుతాం. అసలు ఈ ప్రోగ్రామ్కి ఇప్పుడు బాల్ అంటుండు కదా, ఫస్ట్లో ఆ 2-3లో నేను ఒకరిని నన్ను యాడ్ చేసినప్పుడు యాక్చువల్గా తిట్టినా వాళ్ళని, చల్ నువ్వు అంటే నాకు టైం ఉండదు, ఏంద్ర బాబు నువ్వు అంటే మళ్ళా కలవాలి అన్న అవుతుంది చూద్దాం. ఒక 8 సార్లు బయటకు వచ్చేసింది గ్రూప్లోకి. వచ్చిన తర్వాత సరే అని నేను ఒకటే చెప్పిన, ఒక్కసారి మొదలు పెడితే చివరి వరకు పోరాడడం ఒకటి ఎందుకో గుర్తుంది, అది చేద్దాం అనిపించింది అని స్టార్ట్ చేసినాము. కలిసిన వాళ్ళని కలవని వాళ్ళని ప్రతి ఒక్కరిని పోయి తట్టడం జరిగింది. అయితే ఇంకొక విషయం చెప్పాలి. ఈ విషయం నేను ఏదో చెప్తున్నాను కాదు, ఆ కురుక్షేత్రంలో అర్జునుడు మాత్రమే కనిపిస్తాడు అనుకుంటా నాకు తెలిసి, కానీ యుద్ధం పురుగొల్పింది మాత్రం కృష్ణ భగవానుడే. నాకు కూడా మా భగవానుడు ఉన్నాడు ఇక్కడ. రాత్రి పగలు ఆగం చేసి నేను బయటకు రానంటే కూడా వదలలే.
రాత్రి పగలు. అయితే శంకర్, నేను మ్యాక్సిమం 12 గంటల 7 తర్వాత మా ఇంట్లోకి వెళ్ళి ఫోన్ వస్తుంది, కంపల్సరీ నాన్న నుంచి ఫోన్ వస్తుంది, ఏంట్రా రాలేవు ఇంకా. ఇప్పటికి కూడా స్టిల్ 8:30 తర్వాత ఒక్కొక్కరు మొదలు పెడతారు 9, 10. కానీ మధ్య ఎవరు ఫోన్ చేస్తలేరు, వీళ్ళు వస్తారు రాడు, 12 కూడా అయితే రాడనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితికి ఎందుకో మొత్తం మీద బయటకు తీసుకొచ్చేసిండు. నాకు డౌట్, ఒక్కొక్కరు ఎంతమంది ఇట్లా వినొద్దు కానీ తమ్ముడు కాడికెళ్ళి చేస్తారు. తమ్ముడు, మావిడ, మరదళ్ళు, మేమంతా ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబమే, చిన్నాన్నలు, ఇక అందరు. కాబట్టి ఇట్లా జరుగుతుంది. అయితే నేనేమంటున్నానంటే ముఖ్యంగా మనం అనుకుంటే అన్ని చేస్తాం. కాబట్టి ఒకసారి ఏదన్నా ప్రోగ్రామ్ ఇది ఇక్కడికే స్టాప్ అయిందా మరి? లేదు, అందుకే నేను ఏమంటున్నాను, స్టాప్ కాకుండా ఉండడం కోసమే ఈ కార్యక్రమాన్ని మనం కాలక్రమేణా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఈ యొక్క ఆలోచన మనం అందరం ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో కూర్చొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అందరిలాగా ఇప్పటివరకు ఇక్కడ చాలా మంది బ్యాచ్లు చేశారు. ఒక ఈ స్కూల్ స్టార్ట్ అయిన నుంచి 25 బ్యాచెస్ పోయినాయి. మినిమం ఒక 10-15 బ్యాచెస్ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసిండ్రు పోయింది. స్కూల్ కూడా యాస్ ఇప్పించినాం, అదే ఇప్పించినాం. అట్లా కాకుండా మనం ఒక ఆర్గనైజేషన్ కండక్ట్ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో మనం అందరం సమాలోచన చేసిన తర్వాతనే ఈ ప్లాన్కి, ది ప్రణాళిక, ది షెడ్యూల్ అన్నీ రచించడం జరుగుతుంది. అందరు ఓకే అంటే ఎవరికి డిమాండ్ లేదు, ఎవరు ఇంత ఇవ్వాలని ఆలోచన లేదు, ఎవరికి ప్రాబ్లం ఉన్నా, లైక్ విరాట్ అన్నాడు, నేనన్నా ఎంతో కొంత. ఇప్పుడు స్టిల్గా ఒక ఇప్పుడు అనుకుంటే ఎవరికన్నా సడన్లీ ప్రాబ్లం వచ్చిందన్నా 1 lakh వరకు హెల్ప్ చేయడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు సడన్లీ ఎవరికి వచ్చినా 1 lakh వరకు మనం డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. దీన్నే కంటిన్యూ చేసుకుంటూ పోతే బాగుంటుంది. మీ సహకారం, మా సహకారం, దీనికి ఒక ఆర్గనైజేషన్, ఫ్రెండ్స్ అసోసియేషన్ గ్రూప్ మాదిరి ఒకటి కండక్ట్ చేసి పెడదామన్న ఆలోచన. ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది దీని గురించి అశోక్ నువ్వు కూడా అన్నావు ఆ రోజు, బాగుంటుంది మా చేసి దీన్ని ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఎప్పుడో 1 yearకో 2 yearsకో 5 yearsకో ఒకసారి సిల్వర్ జూబ్లీ లాగా చేసుకుంటూ మళ్ళీ మనం అందరం కలిసి అదే అమౌంట్లో దాంతోనే మన ప్రోగ్రామ్ ఏమైనా కండక్ట్ చేసుకొని ఇట్లా స్కూల్ దగ్గర కాకుండా ఏమైనా రిసార్ట్స్ ఏదైనా టెంపుల్ అట్లాంటి దగ్గర చేసుకుంటే బాగుంటుంది. దీనికి ఒక ప్లాన్ చేసి ఒక సంస్థలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వ్యక్తిగత ఆలోచనతో అనుకుంటున్నా, మీ అందరి ముందు పెడుతున్నా. థ్యాంక్ యూ. సంతోష్ అయ్యో మాట్లాడు, దగ్గర మైక్ ఉందా? అదే మీ ఆలోచన. రాధా మేడం మీరేం చెప్పట్లేదు, మేము కొందరి నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము అంటే లైక్ ఇప్పుడు రాధా ఉంది, వెల్ సెటిల్ ఎంప్లాయ్, వెల్ సెటిల్, ఆర్థిక పరంగా బాగుంటుంది. అట్లాంటి వాళ్ళని కొందరు చూస్ చేస్తున్నాం. ఉన్నోడిని తీసుకొని లైన్లోకి వెళ్ళిపోయడం అంతే. ఇది ఎవరి ఫోర్సబుల్ కాదు, డిమాండ్ కాదు. ఏమున్నా మన అనుకున్న వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం అంతే. హెల్పింగ్ నేచర్ ఎంతో కొంత ఉడత భక్తిలా దానికోసం ప్లాన్ చేస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తారు, మీరు అందరు ఇవ్వాలని కూడా లేదు. నో డిమాండ్, నో ప్రెజర్. ఎంత అంత మన ఆర్థిక పరంగా మన స్థాయిని బట్టి. జై శ్రీరామ్. మన ప్రోగ్రాంకి హనుమంతుడు కూడా చూస్తున్నాడు, జాంబవంతుడు, హనుమంతుడు, దేవుడు కూడా వచ్చింది కదా. దా శంకర్ ఇట్లా ముందు రా బిడ్డ. గత కొన్ని రోజులుగా మన ప్లానింగ్ గెట్ టుగెదర్ చేయాలి. ఎవరు చేయాలి కరెక్ట్, ఎవరు చేయాలి? కొంచెం సౌండ్ ఎక్కువ ప్లీజ్. అయితే మన ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే, మనము చెట్టు మీద అది ఏమంటారు బెల్లమో ఏదో ఉంటుంది చూడు, మనం వీడికెళ్ళి ఆశ పెడతాం. అది ఉంది, దాన్ని తినాలి, పోవాలి, తీసుకొచ్చేటోడు తింటాం కరెక్టే. కానీ విషయం ఏంటంటే, నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదు. మనం నేనంటే మీరు, మీరంటే మేము, అందరం ఫ్రెండ్స్. బీరప్ప ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఏంటంటే, మనం అందరం ఒక కోఆర్డినేషన్గా ఏర్పడి ఒక సంస్థను ఏర్పడి మేము ఏడపాయల దగ్గర మేము ప్రోగ్రామ్ వేసుకున్నప్పుడు
తలా ఇంత వేసుకొని మేము ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. అందులో మీరు మిస్ అయ్యారు. ఆ రోజు మేము అందరం మాట్లాడుకున్నాం, మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని మన క్లాస్లో అందరికీ ఏ హెల్ప్ అయినా కానీ చేద్దామని. అది కనీసం ఒక 6 నెలలు అయిపోతుంది. దాని ప్రస్తావన మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఏ పని మొదలు పెడదామన్నా ఇప్పుడు మా విష్ణుబాబు చెప్పిండు, ఎంత బాగా చెప్పిండు అంటే నాకు చాలా హత్తుకుపోయింది. విషయం ఏమిటంటే మనం ఒక పని చేస్తున్నామంటే దాన్ని 100% న్యాయం చేయాలి, 100% దాన్ని వెనబడి ఉండి చేయాలి. ఈ రోజు అన్నమా రేపు ఒక్కరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, నేను ఫేర్గా మాట్లాడుతున్నాను, నన్ను తిట్టుకున్నా సరే. మేము గత నెల నుండి ప్రోగ్రాం వెంబడి పడుతూ వానికి పనున్నా నేను తీసుకెళ్తూ ఇంకోరికి చెప్పడం, వీరప్పన విష్ణ వీరార్జున మాతో కాకపోతే చేయడం, మాట్లాడిపోయడం అవన్నీ జరిగినాయి. ప్రతి ఒక్కరు చేద్దామంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చేయాలి తప్ప వీరప్పతోటో విష్ణుతోటో జైర్తోటో ఆంజనేయులతోటో వీరార్జునతోటో కాదు. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చేయాలి, నా ఉద్దేశం అది. అంతేగాని ఇప్పుడు అన్నము వెళ్ళిపోయినాము మళ్ళీ దానికోసం ఆలోచన లేదు అవన్నీ కాదు దోస్త్. ఆ విధంగా అయితేనే మనకు మన యొక్క గ్రూప్కు ఒక సార్థకత ఉంటుంది, మనకు ఒక వాల్యూ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వాళ్ళు అంటలేరు మనం ముందట, వీళ్ళు ఎప్పుడు చెప్తారు మళ్ళీ వెళ్ళిపోతారా, ఏదో జరుగుతుంది అది అయిపోతుంది మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని. అందుకే వీరప్ప చెప్పినట్టు మనం కంటిన్యూ చేయాలని మనం అందరము కోరుకుందాం. ఇది జరుగుతుందంటే మీరు కూడా కొంచెం సహకరించాలి మాకు. ఎందుకంటే సహకరించాలంటే డబ్బు పరంగా కాదు, మేము చేసే ప్రతి ప్రోగ్రాంకి మీరు శాయశక్తుల కృషి చేసి మేము పిలిచినప్పుడు టైం ఉంటే మా యొక్క కార్యక్రమాలకు మేము ఒకవేళ ఈ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత పిలిస్తే మిమ్మల్ని పిలిస్తే మీరు మాకు వెనకాల నుంచి సపోర్ట్ ఉండి మన యొక్క సంస్థకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఫ్రెండ్స్ అందరూ ఇదే విధంగా ఉండాలని, మనం తర్వాత నెక్స్ట్ 25 years రజతోత్సవాలు చేసుకున్నాం ఈరోజు హ్యాపీగా. కాబట్టి మళ్ళీ 50వ సంవత్సరం ఆడ కనిపించాలి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 50వ సంవత్సరం అంటే కట్టెలు పట్టుకుని వచ్చినా సరే భగవంతుడు మనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని ఇచ్చి మనం అందరం ఇదే విధంగా ఉండి నెక్స్ట్ ఇదే స్కూల్లో ఇదే ఈ 50 సంవత్సరాల తర్వాత ఎవరు పాసిబుల్ ఎట్లయితే వీల్ చైర్లు వచ్చినా పర్లేదు, కట్టెబట్టుకొని వచ్చినా పర్లేదు. కాబట్టి మనం అదే విధంగా ఇంకో 50వ సంవత్సరం కూడా ఇట్లనే జరుపుకోవాలని మన ఫ్రెండ్స్ అందరికీ ఆ మధ్యలో ఇంకా ఎన్నెన్నో జరగాలని, దానికి అందరూ సహకరించాలని, ఎవరినైనా వ్యక్తిగతంగా ఇంకే విధంగా మా తరపున మేము ప్రోగ్రామ్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినాం. వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా కానీ మరీ కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాం. నేను కావచ్చు, బీరప్ప కావచ్చు, విష్ణు కావచ్చు, ఇంకెవరైనా అమౌంట్ కోసమో ఇంకే దానికోసమో ఇబ్బంది పెట్టాం. దోస్త్ మీరు ఎవరందరూ మనసు మీదకి తీసుకోవద్దు. ఇది అందరి మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసినాం. సార్ల దీవెనలో మనకు అందరికి అందినాయి. కాబట్టి అందరు ఇదే జోష్లో ఇదే ఊపుతో అంట. ఇక నేనేం చెప్పలేను, ఇప్పుడు వేస్తారేమో, తర్వాత ఏమన్నా డ్యాన్స్ ఉంటే చేసి మేమే ఇస్తాం, స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన కార్యాచరణ బీరప్ప రచిస్తాడని, ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని, ఇప్పుడు మాకు ముందట పెద్ద మొద్దు లెక్క బీరప్ప ఉంటాడని, మేము చేసింది చాలు ఒక కోఆర్డినేషన్ చేసి, ఇది సీరియస్గా చెప్తున్నాను, దీన్ని అన్నిటికీ పెద్దగా బీరప్ప ఉండి దానికి వెనకాల వీరార్జున్ గౌడ్, దాని తర్వాత మేమందరం చిన్నపిల్లల వెనకాల నుండి వస్తాం. 100% మీకు సహాయ సహకారాలు చేస్తాం. మీరు ఏ పని చెప్పినా, మీరు ఏది చేసినా దాన్ని మేము 100% న్యాయం చేస్తాం. మన సంస్థను చర్యాల నుండి తీసుకెళ్ళి దినదిన అభివృద్ధిగా మన సంస్థకు ఒక మంచి పేరు తెచ్చి మన యొక్క బ్యాచ్కి మంచి పేరు ఊపు తీసుకొస్తామని మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ శంకర్. ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుందాం. ఈ ప్రోగ్రామ్ మనం అనుకున్న సంస్థ పేరు పెట్టడానికి మీరు గ్రూప్లో అందరు ఉన్నారు. ఒక్కొరు మేము శంకర్ విష్ణు విరాజ్ని మేము సమాలోచన చేసిన తర్వాత ఆ సంస్థకి ఏం పేరు పెట్టాలని గ్రూప్లో పెడతాం. దాన్ని అందరూ ఓకే అంటే ఓకే, ఇంకా వేరే సలహా సూచనలు కూడా తీసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసి చేస్తాం. అప్పుడు అందరినీ మళ్ళీ ఈ గ్రూప్లలో మెసేజ్ పెడతాం. మా అంటే ప్రోగ్రామ్ అయిపోయింది, 1-2 నెలలు కూడా లిస్ట్ కావచ్చు, అయ్యో ఏమైంది మీరు ఆ రోజు అంటే ఇంత తోటి ఇంత పొడు
అంతేకాదు కాకుండా కొంచెం మళ్ళీ మీరు కూడా మమ్మల్ని అట్లా కాదమ్మా, నేను ఏమంటున్నా ఇప్పుడు అన్ని గతం గత గతం గత గతం గత నేను ఏమంటున్నా, జ్ఞాపకాలు చేసుకొని గుర్తించడంలో తప్పులేదు, గుర్తించాలి. ఇప్పుడు ఒక పడుకుందంటే దాన్ని ఇస్తేనే లేస్తుంది. కాబట్టి నిద్రపోతున్న మేల్కొల్పడమే అవతల యొక్క ఆలోచన మంచి విధానం ఉంటుంది కాబట్టి గుర్తు చేయాలి. ఓకేనా? అందరు కూడా థ్యాంక్ యూ. 25 సంవత్సరాల వసంతాలను పూర్తి చేసుకొని మనందరం బాల్యమిత్రులం అందరం ఒకే పాఠశాలలో కలుసుకొని, ఒకే పాఠశాలలో చదువుకొని, ఒకే పాఠశాలలో కలుసుకొని మన గురువుల యొక్క ఆశీర్వాదాలు అందరం అందుకున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఆడతారా? బతుకమ్మ ఆడతారా? సంతోష విష్ణు విరాజన్ మా గ్రూప్ కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆంజనేయులు ఉంటాడు. ఆంజనేయులు మన దాంట్లో వెల్ సెటిల్ 3 దాబులు నడుపుతాడు. 3 దాబులు అక్కడ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా టీ తాగండి అని వేయండి. ఆంజనేయులు అక్కడ మనకు సర్వ మర్యాదలు ఇస్తాడు. సారీ, జోక్ కాదు, సీరియస్, చాలా సీరియస్. మేమంతా మిత్రులందరం పోతే మినిమం 10 to 15,000 ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతాడు మా కోసం. పోయేటప్పుడు అందరు వండి ఈ గ్రూప్ కు మన జనరల్ సెక్రటరీ ఆంజనేయులు ఉంటాడు. ఆంజనేయులు